Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala Academics channel. So ఈ రోజు లెక్చర్ లో మనం బేసిక్ మ్యాథ్స్ కి సంబంధించి ద లెక్చర్ నెంబర్ 4. ద ఫస్ట్ 3 లెక్చర్స్ లో మనం ఫస్ట్ 2 లోనేమో బేసిక్ ట్రిగ్నోమెట్రీ కవర్ చేసాం. థర్డ్ లెక్చర్ లో మనం బైనామియల్ ఎక్స్పాన్షన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. ఇక్కడ ఏదైతే మనం బేసిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటున్నామో అది మనకి ఫిజిక్స్ కి యూజ్ అయ్యే మ్యాథ్స్ అన్నమాట. ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తీసుకుంటే దాని కంప్లీట్ డీటెయిల్స్ కానీ, బైనామియల్ ఎక్స్పాన్షన్ తీసుకుంటే దాని కంప్లీట్ దానికి రిలేటెడ్ సమ్స్ కానీ మనం చేయం. ఓకేనా, అది మీ మ్యాథమెటిక్స్ పార్ట్. ఫిజిక్స్కి ఎంతైతే రిక్వైర్డ్ ఉంటుందో అంత మ్యాథమెటిక్స్ని మనం ఇక్కడ చేస్తాం అనమాట. వితౌట్ దీస్ బేసిక్ మ్యాథ్స్, ఓకేనా, ఈ మ్యాథమెటికల్ టూల్స్ మనం ఏదైతే నేర్చుకుంటామో ఇవి లేకుండా మీరు ఏ చాప్టర్ని కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోలేరు. ఓకేనా, కాబట్టి చిన్నదే అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా, ఇదే ఉందిలే బేసిక్ మ్యాథ్స్, నాకు మెయిన్ కైనమాటిక్స్ చాప్టర్ ఇంపార్టెంట్, లేదంటే థర్మోడైనమిక్స్ ఇంపార్టెంట్ అని చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు. బట్ ఏ చాప్టర్ చేయాలన్నా మీకు కావాల్సింది బేసిక్ మ్యాథ్స్. ఓకేనా, ఒక డైరెక్ట్ థియరీ క్వశ్చన్ తప్పితే మిగిలిన ప్రతి క్వశ్చన్ కూడా మీకు మ్యాథమెటిక్స్కి రిలేట్ అయి ఉంటుంది ఫిజిక్స్లో. కాబట్టి మేక్ యువర్ బేసిక్ స్ట్రాంగ్. ఓకేనా, దెన్ ఓన్లీ ప్రొసీడ్ టు ద అదర్ చాప్టర్స్. ఓకే, మాకు వచ్చింది అని అనుకోకండి, వచ్చిన వాళ్ళు కూడా చూడండి. అండ్ ఏమైనా క్వశ్చన్స్ మీకు కనిపించినప్పుడు మీ ఓన్గా చేయగలుగుతున్నారా లేదా అని టెస్ట్ చేసుకోండి. రాని వాళ్ళు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్గా చూడాల్సిందే. ఓకే, ఇక లెక్చర్లోకి వెళ్తే ఈరోజు టార్గెట్స్ వచ్చేసరికి మనకి ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ దెన్ ద స్ట్రైట్ లైన్ గ్రాఫ్స్ అండ్ స్లోప్స్. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ పారాబోలా, ఎలిప్స్, సర్కిల్, వీటిని అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి, వాటి జనరల్ ఈక్వేషన్స్ ఏంటి, ఫిజిక్స్లో అవి మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి. ఇది మనం ఈరోజు టార్గెట్ అనమాట. ఓకేనా, క్లాస్ జరుగుతున్నంతసేపు కంపల్సరీ మీరు క్లాస్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఏ క్వశ్చన్ మీకు కనిపించినా కూడా యూ హ్యావ్ టు డూ ఆన్ యువర్ ఓన్. మీరు ఓన్గా ట్రై చేయాలి ఫస్ట్, రాకపోతే అప్పుడు సొల్యూషన్ ఫాలో అవ్వండి. ఓకేనా, ఇక టైం వేస్ట్ చేయకుండా లెక్చర్లోకి వెళ్దాం. చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీకు ఆల్రెడీ క్లాస్ 10th లెవెల్లో తెలుసు. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకు వచ్చేసి ద ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫార్మ్. అవునా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీనికి రూట్స్, సొల్యూషన్స్ ఫైండ్ చేయాలంటాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 సొల్యూషన్స్ ఉంటాయి. అది కూడా మీకు డిస్క్రిమినెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బేసిక్గా ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్, ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ గివెన్ బై -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ b స్క్వేర్ మైనస్ ఏసీని మనం ఏమంటాం అంటే ఇట్ ఈస్ కాల్డ్ the discriminant, b square minus 4ac which is called the discriminant. ఈ discriminant వాల్యూ మీద రూట్స్ అన్నవి డిపెండ్ అవుతాయి, అంతేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు d అన్నది ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 అనుకోండి, ఇఫ్ d ఈజ్ గ్రేటర్ దాన్ 0 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ వస్తాయి, అంటే 2 డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి అనమాట. 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్. ఇవి మనకి చాలా చాప్టర్స్లో యూజ్ అవుతుంది. ఎస్పెషల్గా మీరు కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఇన్ఫినిటీ నెట్వర్క్ ఆర్ ఇన్ఫినిటీ ల్యాడర్ని సాల్వ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. D0 అయిందనుకోండి, బోత్ ద ఈక్వల్ రూట్స్ వస్తాయి. ఓకేనా, అంటే x1 x2 రెండు ఈక్వల్ అవుతాయి. ద ఈక్వల్ రూట్స్, వి గెట్ x1 ఈజ్ ఈక్వల్స్ టు x2. ఇక్కడేమో 2 డిస్టింక్ట్ రూట్స్, ఒకటి x1 ఇంకొకటి x2, 2 డిస్టింక్ట్ రూట్స్. ఇంకొకటి వచ్చేసరికి ద d లెస్ దాన్ 0. ఇదేంటి అంటే కాంప్లెక్స్ రూట్స్, ఇమాజినరీ రూట్స్. మ్యాథమెటిక్స్లో మీరు నేర్చుకుంటారు కాంప్లెక్స్ నెంబర్ చాప్టర్స్లో. ఐ అని వస్తుంది, ఇమాజినరీ, దట్ ఈస్ ఐ అని వస్తుంది కదా. అది మనకి ఫిజిక్స్లో అవసరం లేదు. ఓన్లీ ఈ రెండు ఇంపార్టెంట్. ఓకేనా, ఇది మీకు బేసిక్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇక సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు, అదంతా మ్యాథ్స్ పార్ట్ మళ్ళీ. ఓకే, చల్. ఒక చిన్న క్వశ్చన్ చేయండి నాతో పాటు మీరు. ఇక్కడ ఈ క్వశ్చన్ ఒకసారి నోట్ చేసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0.
సో ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. సో ఇక్కడ దీన్ని డైరెక్ట్ కంపేర్ చేస్తే a ఈజ్ ఈక్వల్స్ టు 1, b ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ c ఈజ్ ఈక్వల్స్ టు 2. అంతేనా? సో ఇప్పుడు సో ద సొల్యూషన్స్ ఏమవుతాయి, ద రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు సో మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. సో ఫస్ట్ ఏంటి అంటే మీరు బేసిక్గా ఈ b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూని ఫైండ్ చేయవచ్చు, అక్కడ తర్వాత సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ ప్రొసీడ్ అవ్వండి. సో ఇక్కడ b మైనస్ 3, సో స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ 3 స్క్వేర్ ఈజ్ 9 మైనస్ 4 ఇంటూ a1 c2 బై 2 ఇంటూ 1. సో దిస్ కమ్స్ అవుట్ టు బి మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ 9 మైనస్ 8 1 బై 2 ఇంటూ 1. సో ఇప్పుడు ఏమవుతున్నాయి రూట్స్, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3, ఇది ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ రూట్ 1 ఈజ్ 1 బై 2. సో ఇది ఎంత అవుతుంది ఇప్పుడు మైనస్ 3 ప్లస్ 1 బై 2 ఆర్ మైనస్ 3 మైనస్ 1 బై 2, మైనస్ 3 మైనస్ 1 బై 2. సో మైనస్ 3 ప్లస్ 1 బై 2 ఆర్ మైనస్ 3 మైనస్ 1 బై 2. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది సో మైనస్ 2 బై 2 ఆర్ మైనస్ 4 బై 2 అంటే సో మైనస్ 1 ఆర్ మైనస్ 2. సో మైనస్ 1 కానీ మైనస్ 2 కానీ, సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతేనా? సో డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్, సో దీని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది ఈ ఒక్కటి నేర్చుకుంటే చాలు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ, సో దిస్ ఈజ్ ద ఫార్ములా, సో ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇక నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. చూడండి, సో ద స్ట్రైట్ లైన్స్. సో ఇది ఎస్పెషల్గా మనకి గ్రాఫ్స్ క్వశ్చన్లో సో మనకు హోల్ కైనమాటిక్స్లో, ఓకేనా, సో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ కానివ్వండి, మోషన్ ఇన్ ఏ ప్లేన్లో, సో మనకి గ్రాఫ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ప్రొజెక్టైల్ మోషన్ కావచ్చు, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ కావచ్చు. సో వీటిలలో సో ఈ గ్రాఫ్స్ అండర్స్టాండ్ అవ్వాలంటే మీకు స్ట్రైట్ లైన్ ప్రాపర్టీస్ కంపల్సరీ అర్థం కావాలి. ఓకేనా? అండ్ దెన్ సో మీకు మోడర్న్ ఫిజిక్స్లో కానీ ఇక ఒక చాప్టర్ అని కాదు, ప్రతి చాప్టర్లో మీకు ఈ గ్రాఫ్స్ యొక్క యూజ్ ఉంటుంది అనమాట. సో దాంట్లో ఎస్పెషల్గా స్ట్రైట్ లైన్ ప్రాపర్టీస్ మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. సో అంటే ఇక్కడ స్లోప్ ఏంటి అసలు, ఓకేనా? సో స్లోప్ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది, అండ్ ఎప్పుడు జీరో ఉంటుంది, ఓకేనా? సో ఒక 2 గ్రాఫ్స్ ఇచ్చి వాటి స్లోప్ కంపేర్ చేయమంటే ఎలా కంపేర్ చేస్తాం, సో అదంతా కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ ఒక నేను 20 to 30 minutes టైం స్పెండ్ చేస్తాను. సో కొన్ని ఎగ్జాంపుల్స్తోని సో మీరు కూడా క్లియర్గా నోట్ చేసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఈ గ్రాఫ్ ఇది ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాం, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఇదేమో పాజిటివ్ ఎక్స్, పాజిటివ్ వై, నెగిటివ్ ఎక్స్, రైట్? సో జనరల్ కన్వెన్షన్. సో ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ గ్రాఫ్ అన్నది సో డిఫరెంట్ వేస్లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ గ్రాఫ్ ఇలా ఉండొచ్చు, లేదనంటే సో గ్రాఫ్ ఇలా కూడా ఉండొచ్చు, అంతేనా? సో లేదు అని అంటే సో ఈ స్ట్రైట్ లైన్ గ్రాఫ్ అన్నది ఇలా కూడా ఉండొచ్చు, రైట్? సో లేదంటే స్ట్రైట్ లైన్ గ్రాఫ్ అన్నది ఇలా కూడా ఉండొచ్చు, ఓకేనా? సో లేదు అని అంటే సో ఈ గ్రాఫ్ అన్నది సో ఇట్ కెన్ బి లైక్ దిస్ ఆల్సో, ఇలా కూడా ఉండొచ్చు. సో ఇట్లా మీరు ఎన్ని లైన్స్ డ్రా చేసినా అవి స్ట్రైట్ లైన్సే అవుతాయి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే అసలు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్కి జనరల్ ఫామ్ ఏమన్నా ఉందా సార్ అని అంటే సో ద జనరల్ ఫామ్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఈజ్ గివెన్ బై so the ax square y is equals to so mx plus c. Y is equals to mx plus c is the straight line general form. ఓకేనా? సో దీంట్లో డిఫరెంట్ టర్మ్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, ఒక్కొక్కటి మనకు వస్తాయి. సో మేజర్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే సో ఇఫ్ x and y have the maximum power 1, then it's a straight line. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఏ స్ట్రైట్ లైన్. సో మీకు ఇక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మీరు రాసుకోవచ్చు. ఎక్స్కి వైకి మ్యాక్సిమం పవర్ 1 ఉండాలి. సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో చూస్తే మీరు వైకి పవర్ 1, ఎక్స్కి కూడా పవర్ 1. ఓకేనా? సో ఇట్లా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు దీనికి. లెట్స్ సే 2x plus 3y is equals to 5.
లేదంటే సో 3x మైనస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 7, లేదంటే 3/x ప్లస్ 4/y ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 8. సో ఇట్లా ఎన్నైనా నేను ఎగ్జాంపుల్స్ రాసుకుంటాను. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఎక్స్కి పవర్ 1, ఇక్కడ వైకి పవర్ 1, ఇక్కడ ఎక్స్కి 1, వైకి 1, ఇక్కడ ఎక్స్కి 1, వైకి 1. సో ఇవన్నీ కూడా స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఓకేనా? సో వాటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అన్నది సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిఫరెంట్ థింగ్స్. ఓకేనా? సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఒకసారి నోట్ చేసుకోండి కదా. సో ఇది స్ట్రైట్ లైన్కి సంబంధించి సింపుల్ బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో మనకి మెయిన్గా ఏంటి అని అంటే స్లోప్. ఒక స్ట్రైట్ లైన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని డిసైడ్ చేసేది ఏంటి అని అంటే స్లోప్ అనమాట. ఈ స్లోప్ని డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా డిఫైన్ చేస్తారు. సో దీన్ని మనం సింపుల్ వేలో చెప్పాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఇలా తీసుకుంటున్నాను. అండ్ లెట్ మీ టేక్ ఏ గ్రాఫ్. సో ఇక్కడ గ్రాఫ్ ఇలా ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మన ఒక పర్సన్ చింటూ ఉన్నాడు. సో ఈ చింటూ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు, ఇక్కడికి వెళ్తున్నాడు. ఓకేనా? బేసిక్గా స్లోప్ని ఎలా డినోట్ చేస్తారు అని అంటే ఇలా 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 ఒక లైన్ డ్రా చేయండి. సో దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం, దీన్ని ఇక్కడికి ఎక్స్టెండ్ చేద్దాం బెటర్. ఇది ఎక్స్ యాక్సిస్. సో దీన్ని ఇక్కడికి ఎక్స్టెండ్ చేస్తే సో లెట్స్ సే సో ఇప్పుడు మన చింటూ ఇది ఎక్స్ యాక్సిస్లో సమ్ పాయింట్ x1 నుంచి స్టార్ట్ అయ్యాడు అండ్ దెన్ సో ఎక్స్ యాక్సిస్లో సమ్ x2 వరకు రీచ్ అయ్యాడు. ఓకేనా? సో ఇప్పుడు వైలో వచ్చేసరికి సమ్ y1 నుంచి స్టార్ట్ అయ్యాడు, ఇది y1 కోఆర్డినేట్. అండ్ వైలో వచ్చేసరికి ఫైనల్గా సమ్ y2 పాయింట్కి రీచ్ అయ్యాడు. ఓకేనా? ఎక్స్లో x1 నుంచి స్టార్ట్ అయ్యి x2కి, వైలో y1 నుంచి స్టార్ట్ అయ్యి y2కి. అంటే సో మన చింటూ కవర్ చేసింది హారిజాంటల్గా ఎంత డిస్టెన్స్? హారిజాంటల్గా కవర్ చేసిన డిస్టెన్స్ x2 మైనస్ x1. అంతేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి x2, ఇక్కడ నుంచి ఇక్కడికి x1. సో ఈ టోటల్ x2 మైనస్ ద x1 ఇదే కదా డిస్టెన్స్ కవర్ చేసింది. అంతేనా? అట్లనే సో మన చింటూ ఇక్కడ వైలో ఎంత కవర్ చేశాడు డిస్టెన్స్? ఇక్కడ వైలో కవర్ చేసిన డిస్టెన్స్ వచ్చేసరికి సో ఇది టోటల్ ఇది y2. ఈ టోటల్ y2లో నుంచి y1 తీసేస్తే ఈ డిస్టెన్స్ వస్తుంది కదా. సో దిస్ ఈజ్ y1, y2 మైనస్ y1. ఓకేనా? సో ఇప్పుడు స్లోప్ని డిఫైన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే బేసిక్గా ద స్లోప్ ఈజ్ నథింగ్ బట్ సో ఇది ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ y బై ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ x. సో దీన్ని బేసిక్గా mతో డినోట్ చేస్తాం. స్లోప్ ఈజ్ డినోటెడ్ బై m. సో ఇక్కడ సో డిస్టెన్స్ కవర్డ్ ఇన్ y by so distance covered in x, distance covered in x. ఓకేనా? ఒక్కొక్క పాయింట్ క్లియర్గా నోట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు మన చింటూ వైలో? y2 మైనస్ y1. ఈ గ్రాఫ్ ప్రకారం సో ఐల్ రైట్ సో y2 మైనస్ y1 డిస్టెన్స్ కవర్ చేశాడు. అండ్ ఎక్స్లో ఎంత కవర్ చేశాడు? సో ద x2 మైనస్ x1. సో ఇది మీకు బేసిక్గా ఫార్ములా. సో దీన్నే కొన్ని టెక్స్ట్ బుక్స్లో మనకి ఎలా రాస్తారు అంటే ద రైజ్ బై రన్ అంటారు. సింపుల్ వర్డ్స్లో రాయడానికి రైజ్ బై రన్ అంటారు. సో రైజ్ ఈజ్ నథింగ్ బట్ ఇదనమాట. అంటే సో వర్టికల్గా ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు, సో రన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి హారిజాంటల్గా ఎంత డిస్టెన్స్ కవర్ చేశారు. సో y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు బేసిక్గా ఈ యాంగిల్ని మనం సమ్ థీటా అనుకుంటే సో మీరు కొంచెం బేసిక్ ట్రిగనోమెట్రీ అప్లై చేయండి ఒకసారి. ఈ ఆపోజిట్ బై ఈ ట్రయాంగిల్ కనుక మీరు తీసుకుంటే కన్సిడర్ దిస్ ఈజ్ ద ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. సో దీని ప్లేస్లో నేను షల్ ఐ రైట్ tan theta. ఈ ట్రయాంగిల్ నుంచి tan theta డెఫినేషన్ ఏమవుతుంది? ద tan theta ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఏంటి? y2 మైనస్ y1. అడ్జసెంట్ ఏంటి? x2 మైనస్ x1. సో మీకు స్లోప్ని సింపుల్గా డిఫైన్ చేసే ఫార్ములా ఏంటి అని అంటే ద టాంజెంట్ ఆఫ్ ద యాంగిల్ మేడ్ విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ ద స్లోప్. ఓకేనా? సో ద టాంజెంట్ ఆఫ్ ద యాంగిల్, ద టాంజెంట్ ఆఫ్ ద యాంగిల్ మేడ్ విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, made with the positive x-axis
ఈజ్ కాల్డ్ స్లోప్. ఈ సింపుల్ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మీకు స్లోప్ m ఈజ్ ఈక్వల్స్ టు tan θ లేదంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇప్పుడు బేసిక్గా మనం ఈ యాంగిల్ని మెజర్ చేసేటప్పుడు ఒక్కొక్క పాయింట్ని సో మీరు క్లియర్గా నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ సో మనం యాంగిల్ని మెజర్ చేయడానికి సో డిఫరెంట్ వేస్ ఉంటాయి. సో జనరల్ వే ఏంటి అంటే సో ఇది x యాక్సిస్ అండ్ దెన్ ఇది y యాక్సిస్, ఓకేనా. సో ద యాంగిల్ మనం ఇలా మెజర్ చేస్తాం, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేస్తాం. సో ద యాంగిల్ మేడ్ విత్ ద పాజిటివ్ x యాక్సిస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇలా రాసుకోండి, ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, in anti-clockwise direction is called the slope, ఓకేనా. సో ఇప్పుడు బేసిక్గా మనం యాంగిల్ని మెజర్ చేసేటప్పుడు సో ఇది థీటా అనుకుంటే సో ఇది పాజిటివ్ అవుతుంది. సో ఇఫ్ యాంటీ క్లాక్ వైజ్ ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ పాజిటివ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇక్కడ సో లెట్స్ సే మీరు సమ్ యాంగిల్ థీటాని ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఒక లైన్ తీసుకుందాం, అప్పుడు ఈజీగా అర్థం అవుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాం. సో మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ మెజర్ చేయమంటే ఏం చేస్తారు అని అంటే సో లెట్స్ సే ఇది ఒక 45 degrees అనుకుందాం. సో ఈ థీటా ఏంటి అని అంటే ఇట్ ఈస్ పాజిటివ్ 45 degrees, ఎందుకంటే మనం పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటే దిస్ ఈజ్ ద పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. సో దీంతో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆ స్ట్రైట్ లైన్ వరకు తీసుకున్న యాంగిల్ని మనం పాజిటివ్గా మెజర్ చేస్తాం అనమాట. సో యాంటీ క్లాక్ వైజ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి పాజిటివ్ అండ్ క్లాక్ వైజ్ గా తీసుకున్నది సో వీ కన్సిడర్ ఇట్ యాజ్ నెగిటివ్. సో ఇదే కార్టీషియన్ కోఆర్డినేట్స్ లో సో లెట్స్ సే ఇఫ్ యూ టేక్ సమ్ అదర్ స్ట్రైట్ లైన్ ఇలా తీసుకున్నారనుకోండి, ఈ యాంగిల్ 45 లేదంటే సో సమ్ అదర్ యాంగిల్ తీసుకుందాం. సో లెట్స్ సే ఈ యాంగిల్ ఒక 30 degrees అనుకుంటే సో ఈ సెకండ్ది ఆరెంజ్ కలర్ది వీ టేక్ ఇట్ యాజ్ -30 degrees, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, క్లాక్ వైజ్ లో తీసుకున్న దాన్ని పాజిటివ్ తీసుకుంటా, సారీ క్లాక్ వైజ్ ది నెగిటివ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్, ఓకేనా. అండ్ సో ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్కి వచ్చేసరికి ఫర్ ద స్ట్రైట్ లైన్ సో ద స్లోప్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. సో ఇక్కడ చూడండి, మీరు ఇది ఎక్స్ యాక్సిస్, సారీ ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఈ ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ మీకు, ఓకేనా. సో ఇక్కడ మనం మీరు కన్సిడర్ చేసి ఒక గ్రాఫ్ తీసుకుంటున్నాను నేను. సో లెట్స్ టేక్ ఎనీ గ్రాఫ్, ఏది తీసుకుందాం, సమ్ గ్రాఫ్ ఇలా తీసుకుంటున్నాను చూడండి, ఒక స్ట్రైట్ లైన్ ఇలా తీసుకున్నాను. సో ఇప్పుడు ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తోని మేక్ చేసే యాంగిల్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. అంటే ఏంటి, సో ఇది లెట్స్ సే దిస్ ఈజ్ మేకింగ్ ఎన్ యాంగిల్ థీటా హియర్, ఓకేనా. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మీరు ఎక్స్ యాక్సిస్ డ్రా చేస్తే దీనికి ప్యారలల్గా డ్రా చేయండి, అదే ఎక్స్ యాక్సిస్ అవుతుంది. అప్పుడు ఇది కూడా థీటానే అవుతుంది కదా, అంతేనా. సో కరస్పాండింగ్ యాంగిల్స్. సో అదే మీరు ఒకవేళ ఇక్కడ ఫైండ్ చేయాలనుకోండి, ఇక్కడ ప్యారలల్ లైన్ డ్రా చేస్తే ఇది కూడా థీటానే అవుతుంది. అంటే త్రూ అవుట్ దిస్ స్ట్రైట్ లైన్, ఈ స్ట్రైట్ లైన్ మొత్తం కూడా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోని సేమ్ యాంగిల్ మేక్ చేస్తుంది, ఓకేనా. సో ద స్ట్రైట్ లైన్ మేక్స్, the straight line always makes same angle with positive x axis. So positive x axis, okay na. So ante సేమ్ యాంగిల్ అంటే ఏంటి, ద థీటా ఈజ్ గోయింగ్ టు బి కాన్స్టెంట్. సో థీటా కాన్స్టెంట్ ఉందనుకోండి, సో షెల్ ఐ సే ద tan theta ఈజ్ గోయింగ్ టు బి కాన్స్టెంట్. సో tan theta కాన్స్టెంట్ ఉందనుకోండి, సో దెన్ వీ కెన్ సే ద స్లోప్ ఈజ్ గోయింగ్ టు బి కాన్స్టెంట్. సో ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఫర్ ఎ స్ట్రైట్ లైన్ ద స్లోప్ ఈజ్ గోయింగ్ టు బి కాన్స్టెంట్, ఓకేనా. సో ఫర్ ఎ స్ట్రైట్ లైన్ ద స్లోప్ ఈజ్ గోయింగ్ టు బి కాన్స్టెంట్. సో ఫస్ట్ మనం ఏం చేసాం, ఈ స్ట్రైట్ లైన్కి సంబంధించి అసలు స్ట్రైట్ లైన్ అంటే ఏంటి, దాని జనరల్ ఫామ్ ఏంటి, సో దాని జనరల్ డెఫినేషన్ ఏంటి, ఓకేనా. సో అవి ఏ రకంగా ఉండొచ్చు, ఓకే. సో దాని తర్వాత సో మనకి మెయిన్గా స్ట్రైట్ లైన్ డిఫైన్ చేసేది 2 things ఉంటాయి, ఒకటి స్లోపు, ఇంకొకటి ఇంటర్సెప్ట్. ఇక్కడ మనం ఈ జనరల్ ఈక్వేషన్లో రాసాను చూడండి, దిస్ m ఈజ్ కాల్డ్ ద స్లోప్,
స్లోప్ని డిఫైన్ చేసాం, మీకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు. సో నెక్స్ట్ సి అంటే ఇంటర్సెప్ట్. దీన్ని కొద్దిసేపు ఆగి డిఫైన్ చేద్దాం. ఈ రెండు ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని తెలిస్తే మీరు గ్రాఫ్ డ్రా చేయొచ్చు అనమాట. లేదంటే ఇచ్చిన గ్రాఫ్కి దేనికి స్లోప్ పాజిటివ్, దేనికి ఇంటర్సెప్ట్ పాజిటివ్, దేనికి స్లోప్ నెగిటివ్, దేనికి ఇంటర్సెప్ట్ నెగిటివ్ అని మీరు ఐడెంటిఫై చేయవచ్చు. ఓకేనా, అదంతా మనం చేద్దాం. సో ఒకసారి ఇవి నోట్ చేసుకోండి పాయింట్ బై పాయింట్. డన్, ఓకేనా. సో ఇప్పుడు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, సో మనకి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లోప్స్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా. సో ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లోప్స్ వచ్చేసరికి మనకి 4 టైప్స్ ఆఫ్ స్లోప్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ స్లోప్, ఇంకొకటి నెగిటివ్ స్లోప్, ఇంకొకటి జీరో స్లోప్, ఇంకొకటి వచ్చేసి ఇన్ఫైనైట్ స్లోప్. ఓకేనా. సో ఫస్ట్ మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ స్లోప్ గురించి మాట్లాడుకుందాం. సో దీనికి సింపుల్ షార్ట్ కట్ కూడా చెప్తాం. మీరు ఏ గ్రాఫ్ని చూడగానే ఐడెంటిఫై చేయవచ్చు అంటే ఇది పాజిటివా నెగిటివా అని. సో అది కూడా చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇఫ్ టీటా ఈజ్ అక్యూట్ యాంగిల్, ఇఫ్ టీటా ఈజ్ అక్యూట్ యాంగిల్ అనుకోండి. అక్యూట్ అంటే లెస్ దాన్ 90. టీటా ఈజ్ అక్యూట్ విచ్ మీన్స్ ఇట్ ఈస్ లెస్ దాన్ 90 degrees. సో మీకు కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ఐడియా ఉంది కదా. సో టీటా లెస్ దాన్ 90 ఉంటే మీకు tan 90 అప్ టు tan theta ఈజ్ గోయింగ్ టు బి పాజిటివ్ కదా, అంతేనా. tan 00 tan 90 ఇన్ఫినిటీ, అంతేనా. tan 00 tan 90 ఇన్ఫినిటీ అవుతుంది. సో వాట్ ఈస్ tan ఆఫ్ 90 మైనస్ theta? సో ద tan ఆఫ్ 90 మైనస్ theta ఈజ్ గోయింగ్ టు బి పాజిటివ్ ఓన్లీ, రైట్, బికాస్ 90 మైనస్ theta లైస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్ ఉంటాయి, రైట్. సో కాబట్టి సో ద స్లోప్ ఈజ్ గోయింగ్ టు బి పాజిటివ్. tan theta పాజిటివ్ ఉంది అని అంటే సో షెల్ ఐ సే ద స్లోప్ ఈజ్ గోయింగ్ టు బి పాజిటివ్. సో ఎప్పుడైతే థీటా అక్యూట్ ఉంటుందో సో ఆ పర్టికులర్ గ్రాఫ్స్ అన్నిటికి కూడా మనం డైరెక్ట్ ఏం చెప్పొచ్చు, సో ద థీటా ఈజ్ పాజిటివ్, సో దట్ మీన్స్ ద స్లోప్ ఈజ్ పాజిటివ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కొంచెం కార్టీషియన్ కోఆర్డినేట్ ఒక ఎగ్జాంపుల్తో తీసుకుందాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో దీంట్లో నేను డిఫరెంట్ గ్రాఫ్స్ తీసుకుంటా చూడండి. సో ఇది ఒక గ్రాఫ్ ఇలా తీసుకోండి, సో ఇదొక గ్రాఫ్ తీసుకోండి, సో ఇదొక గ్రాఫ్ తీసుకోండి, సో ఇదొక గ్రాఫ్ తీసుకోండి. సో ఈ 3 డిఫరెంట్ గ్రాఫ్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సో డిఫరెంట్ యాంగిల్స్ లెట్స్ సే, సో ఎలా తీసుకుందాం, ఇది తీసుకోండి, సో అండ్ దెన్ సో సమ్ యాంగిల్ ఇది తీసుకోండి అండ్ సమ్ అదర్ యాంగిల్ ఇలా తీసుకోండి. సో లెట్స్ సే దిస్ ఈజ్ సమ్ 60 degrees అనుకుందాం, లేదంటే సమ్ 45 degrees అనుకోండి, ఇది సమ్ 60 degrees అనుకోండి, ఇది సమ్ 30 degrees అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే సో స్లోప్ ఫైండ్ చేయమన్నారు అనుకోండి. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది. సో ఫస్ట్ దాని స్లోప్ ఏమవుతుంది, సో ఫస్ట్ దాని స్లోప్ tan 45, అంతేనా. tan 45 degrees ఈజ్ ఈక్వల్స్ టు 1 స్లోప్. సెకండ్ దాని స్లోప్ ఫైండ్ చేయమన్నారు అనుకోండి, tan 60 degrees, సో విచ్ ఈజ్ అగైన్ √3 పాజిటివ్. సో థర్డ్ది tan 30, సో విచ్ ఈస్ √1/√3, సో విచ్ ఈజ్ అగైన్ పాజిటివ్. అంటే ఈ మూడు కూడా దే హ్యావ్ ద పాజిటివ్ స్లోప్. మూడింటికి కూడా పాజిటివ్ స్లోప్ ఉంటుంది. ఎప్పుడైతే టీటా అక్యూట్ అవుతుందో సో అప్పుడు ద స్లోప్ అన్నది పాజిటివ్ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఒకవేళ టీటా అబ్ట్యూస్ అయిందనుకోండి, సో ద నెక్స్ట్ థింగ్ దట్ ఈస్ ఇఫ్ టీటా ఈజ్ అబ్ట్యూస్, ద నెక్స్ట్ కేసు వచ్చేసరికి ఇఫ్ టీటా ఈజ్ అబ్ట్యూస్ అనుకోండి. సో అప్పుడు ఆ పర్టికులర్ కేసులో ఏమవుతుంది అని అంటే, సో లెట్ మీ రైట్ టీటా అబ్ట్యూస్. సో అంటే టీటా గ్రేటర్ దాన్ 90 degrees అండ్ లెస్ దాన్ 180 degrees, గ్రేటర్ దాన్ 90 అండ్ టీటా లెస్ దాన్ 180 degrees. అంటే బేసికల్గా 90 నుంచి 180 మధ్యలో లై అయి ఉంటుంది. సో మీకు ఏం తెలుసు, సో దట్ మీన్స్ ద tan ఆఫ్ 90 ప్లస్ టీటా, ఇది ఐడియా ఉందా. 90 కంటే ఎక్కువ 180 కంటే తక్కువ అంటే సెకండ్ క్వాడ్రంట్, అంతేనా. సో దిస్ ఈజ్ ఇన్ క్వాడ్రంట్ 2. సో క్వాడ్రంట్ 2లో సో ద tan ఈజ్ గోయింగ్ టు బి నెగిటివ్ కదా, ఆల్ సిల్వర్. సెకండ్ దాంట్లో ఓన్లీ సైన్ అండ్ కొసికెంట్ ఆర్ పాజిటివ్, రిమైనింగ్ అన్ని కూడా నెగిటివ్ ఉంటాయి. సో ఇక్కడ మీకు tan అన్నది నెగిటివ్ అవుతుంది. సో అంటే సో tan టీటా నెగిటివ్ అంటే సో ద tan ఈజ్ నథింగ్ బట్ m స్లోప్ కదా. సో ఐ కెన్ సే the slope is going to be negative.
స్లోప్ ఈజ్ గోయింగ్ టు బి నెగిటివ్. అంతేనా? సో ఇక్కడ మీరు ఒక కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకోండి. ఎక్స్ యాక్సిస్, లెట్ మీ టేక్ దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ ద వై యాక్సిస్. ఇప్పుడు డిఫరెంట్ గ్రాఫ్ తీసుకుంటున్నాను నేను. సో లెట్స్ సే దిస్ ఈస్ వన్ గ్రాఫ్ అండ్ దిస్ ఈస్ సో వన్ మోర్ గ్రాఫ్. ఓకే, సో అండ్ దిస్ ఈస్ వన్ మోర్ గ్రాఫ్. సో ఇది some angle it is making and it is making some angle and it is making some other angle. So let's say this angle is some 120 degrees, this angle is some 135 degrees, and let's say this angle is some 150 degrees అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ మూడు గ్రాఫ్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే, సో లెట్స్ సే దిస్ ఈజ్ 1 2 3. ఓకేనా? సో ఇప్పుడు ఈ మూడింటిని మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, సో ఐ కెన్ సే ఫస్ట్ దానికి ద స్లోప్ ఏమవుతుంది, m ఈజ్ ఈక్వల్స్ టు tan 120 డిగ్రీస్. సో tan 120 ఎలా ఫైండ్ చేస్తారు మీరు, tan ఆఫ్ 90 ప్లస్ 30 డిగ్రీస్. ఓకేనా? సో tan ఆఫ్ 90 ప్లస్ 30. సో 90 ఉన్నప్పుడు tan ఏమవుతుంది, cot అవుతుంది. సో 90 ప్లస్ థీటాలో సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి మైనస్, సెకండ్ క్వాడ్రంట్లో tan ఈజ్ నెగటివ్. సో మైనస్ cot 30, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ √3 అవుతుంది. అదే సెకండ్ దానికి తీసుకున్నారనుకోండి, cot 30 ఈజ్ √3. సో సెకండ్ దానికి స్లోప్ తీసుకున్నారనుకోండి, ఇది ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, 135 డిగ్రీస్. m ఈజ్ ఈక్వల్స్ టు tan 135 డిగ్రీస్. సో అప్పుడు ఎంత ఉంది, tan ఆఫ్ 90 ప్లస్ 45 డిగ్రీస్, రైట్? సో ఇది ఎంత అవుతుంది, మైనస్ cot 45, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ -1 అవుతుంది. అంతేనా? సో అట్లనే థర్డ్ దానికి తీసుకున్నారనుకోండి, సో దీనికి m ఈజ్ ఈక్వల్స్ టు tan 150 డిగ్రీస్. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ tan ఆఫ్ 90 ప్లస్ 60 డిగ్రీస్, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ cot 60, సో విచ్ ఈస్ -1/√3. ఓకేనా? సో ఇప్పుడు ఈ మూడింటి అబ్జర్వ్ చేస్తే మూడింటికి కూడా స్లోప్ నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్, ఎవ్రీవేర్ ద స్లోప్ ఈజ్ నెగిటివ్. అంతేనా? సో ఇప్పుడు దీన్ని బట్టి మనం స్లోప్ నెగిటివ్ అంటే, సో హియర్ ఐ కెన్ సే ఇఫ్ ద theta is obtuse, so then the slope will be negative. ఓకేనా? సో స్లోప్ విల్ బి నెగిటివ్. సో ఇది మీకు టూ టైప్స్ అనమాట. ఒకటి ఏంటి, స్లోప్ పాజిటివ్ ఎప్పుడు, స్లోప్ నెగిటివ్ ఎప్పుడు. థీటా అక్యూట్ అయినప్పుడు స్లోప్ పాజిటివ్ అండ్ థీటా అబ్ట్యూస్ అయినప్పుడు ద స్లోప్ ఆఫ్ దట్ స్ట్రైట్ లైన్ ఈజ్ నెగిటివ్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. సో లేదు అని అంటే ద సింపుల్ షార్ట్ కట్, దీనికి మీకు షార్ట్ కట్ ఏంటంటే, సో ఇఫ్ ద గివెన్ స్ట్రైట్ లైన్ ఈజ్ స్లాంట్ టువర్డ్స్ లెఫ్ట్, ఇలా చూడండి, స్లాంట్ టువర్డ్స్ లెఫ్ట్ ఇలా ఉందనుకోండి, సో ఇట్ ఈస్ స్లాంట్ టువర్డ్స్ లెఫ్ట్, స్లాంట్ టువర్డ్స్ లెఫ్ట్. సో ఈ పర్టికులర్ కేసులో సో ద స్లోప్ ఈజ్ గోయింగ్ టు బి పాజిటివ్. మీకు ఎప్పుడైనా సరే స్ట్రైట్ లైన్స్, ఎస్పెషల్గా కైనమాటిక్స్లో గ్రాఫ్స్ ఐడెంటిఫై చేయమన్నప్పుడు, సో మీకు ఎప్పుడైతే ఒక స్ట్రైట్ లైన్ మీరు స్లాంట్ టువర్డ్స్ లెఫ్ట్ ఇలా చూస్తారో, ఆల్ దీస్ స్ట్రైట్ లైన్స్ విల్ హ్యావ్ ద స్లోప్ పాజిటివ్. ఓకేనా? సో ఎందుకంటే మీరు ఒక పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే ఈ యాంటీ క్లాక్ వైజ్, ఈ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే ఇది, సో ఇది అక్యూట్ ఉంటుంది యాంగిల్. ఓకేనా? సో అట్లనే సో అదర్ షార్ట్ కట్ ఫర్ దిస్ అబ్ట్యూస్ యాంగిల్. సో హియర్ ద షార్ట్ కట్ దట్ ఈస్, if the straight line is slant towards right, okay na? So if the straight line is slant towards right, ante ela undale ila. If the straight line is like this, so then its slope is going to be negative. So slant towards left untenemo positive and slant towards right untenemo negative. Okay na? సో ఇది మీకు స్ట్రైట్ లైన్కి సంబంధించి సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. దేనికి స్లోప్ పాజిటివ్ ఉంటుంది అండ్ దేనికి స్లోప్ నెగిటివ్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ నుంచి మీకు మెయిన్గా క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయి అంటే, సో లెట్ మీ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. కొంచెం జాగ్రత్తగా చూడమ్మా, కొంచెం టైం టేకింగ్ అయినా మనకి బేసిక్ మ్యాథ్స్ పర్ఫెక్ట్ అయితేనే మనం వేరేవి నేర్చుకోగలుగుతాం చాప్టర్స్. ఇక్కడ మళ్ళీ కైనమాటిక్స్లో నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసే బదులు డైరెక్ట్ మీకు అక్కడ ఏం చేస్తా, ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయగానే దీని స్లోప్ నెగిటివ్ అని చెప్పేస్తా, దీని స్లోప్ పాజిటివ్ అని చెప్పేస్తా. సో అప్పుడు మీరు ఏం చేయాలి, బేసిక్ మ్యాథమెటిక్స్ రిఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్నారనుకోండి,
నేను అక్కడ ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం ఉండదు, లేదంటే మళ్ళీ అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. దనా చల్. సో ఇప్పుడు మనం పాజిటివ్ స్లోప్ గురించి చూసాం, నెగిటివ్ స్లోప్ గురించి చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ స్లోప్ ఏంటి అని అంటే, సో లెట్ మీ టేక్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో ఐఎమ్ టేకింగ్ ఏ స్ట్రైట్ లైన్, ఇది ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నా. సో ఈ స్ట్రైట్ లైన్కి స్లోప్ అడిగారు అనుకోండి, ఇఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ప్యారలెల్ టు ద ఎక్స్ యాక్సిస్, అంటే ద టీటా 0 అని అర్థం. ఈ పర్టికులర్ కేసులో టీటా 0 degrees అని అర్థం అనమాట. అంటే విత్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ ఇది రెండు ప్యారలల్గా ఉన్నాయి, ప్యారలల్గా ఉంటే టీటా 0. సో టీటా 0 అయినప్పుడు ద tan 0 degrees ఈజ్ 0, అంటే దిస్ ఇండికేట్స్ ద స్లోప్ 0. స్లోప్ 0 ఎప్పుడు అవుతుంది? ఇఫ్ ద స్ట్రైట్ లైన్ ఈజ్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్. సో నెక్స్ట్ వచ్చేసరికి, సో లెట్ మీ టేక్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, అండ్ ఇక్కడ యు టేక్ ద స్ట్రైట్ లైన్ లైక్ దిస్. ఇప్పుడు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది యాంటీ క్లాక్ వైజ్లో చూడండి. సో దిస్ యాంగిల్ ఈజ్ 90 degrees కదా, అంతేనా? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇది 90 degrees. సో టీటా 90 degrees అయింది అనుకోండి, సో వీ నో దట్ ద tan 90 degrees ఈజ్ గోయింగ్ టు బి ఇన్ఫినిటీ. tan 90 ఇన్ఫినిటీ అవుతుంది. సో దిస్ గ్రాఫ్ ఇండికేట్స్ ద స్లోప్ ఇన్ఫినిటీ అండ్ దిస్ గ్రాఫ్ ఇండికేట్స్ ద స్లోప్ 0. సో మీరు ఒక్కసారి వీటన్నిటిని ఒక దగ్గర రాస్తే, సో ఫర్ ద టోటల్ 4 graphsది సమ్మరీ ఒక దగ్గర రాశారనుకోండి. సో ఫర్ 4 graphs కొంచెం ఒకసారి మీరు రాసేసేయండి. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఇప్పుడు ఈ గ్రాఫ్స్లో మనకి, సో ఇఫ్ లెట్స్ సే ఏ ఫస్ట్ గ్రాఫ్ ఈజ్ లైక్ దిస్, అండ్ దెన్ సో ఇంకొక సెకండ్ గ్రాఫ్ వచ్చేసరికి సంథింగ్ ఇలా ఉంది అనుకుందాం. సో ఇంకో థర్డ్ గ్రాఫ్ వచ్చేసరికి లెట్స్ సే సమ్ ఇలా ఉంది, అండ్ ఫోర్త్ గ్రాఫ్ వచ్చేసరికి సో సంథింగ్ లైక్ దిస్ ఇలా ఉంది అనుకుందాం. ఇది ఫోర్త్ గ్రాఫ్ అనుకోండి. ఇప్పుడు దీంట్లో దేనికి స్లోప్ పాజిటివ్, దేనికి స్లోప్ నెగిటివ్, దేనికి 0, దేనికి ఇన్ఫినిటీ ఎలా ఐడెంటిఫై చేస్తాం? సో ఇది చూడండి, స్లాంట్ టువర్డ్స్ రైట్, సో విచ్ ఈస్ స్లోప్ నెగిటివ్, లేదంటే అబ్ట్యూస్ యాంగిల్ గుర్తుపెట్టుకోండి. విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇట్ ఈస్ మేకింగ్ అబ్ట్యూస్ యాంగిల్. సో ఇది చూడండి, విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, సార్ ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్గా అనకండి, ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్, విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్, ఓకేనా? సో కాబట్టి ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ ఇటువైపు, దాంతో ఇట్ ఈస్ మేకింగ్ ద అక్యూట్ యాంగిల్. సో ఇప్పుడు ఇదేమవుద్ది? ద స్లోప్, దిస్ ఇండికేట్స్ ద స్లోప్ ఈస్ పాజిటివ్, ఓకేనా? ఇక్కడ స్లోప్ నెగిటివ్. అండ్ ఇఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈస్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్, సో అప్పుడు ఏమవుతుంది? సో ద స్లోప్ 0 ఇక్కడ. అండ్ ఇఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈస్ ప్యారలల్ టు ద వై యాక్సిస్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద ఎక్స్ యాక్సిస్, సో దానికి స్లోప్ ఇన్ఫినిటీ అవుతుంది, ఓకేనా? సో ఇది స్ట్రైట్ లైన్కి సంబంధించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఓకేనా? డన్, నోటెడ్ గైస్. ఒకసారి చూసుకోండి, ఎప్పటికప్పుడు థింగ్స్ని సమ్మరైజ్ చేశారనుకోండి మీకు ఈజీ గుర్తుంటాయి, ఓకేనా? సో ఇక్కడ అసలు థింగ్ ఏంటంటే మనకి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు, ఓకేనా? సో దీంట్లో మనకి మెయిన్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఈ స్ట్రైట్ లైన్స్ని మీరు చేసేటప్పుడు ఎక్కడ స్లోప్ ఎక్కువ ఉంది, ఒక 2 graphs ఇచ్చేసి దాంట్లో దేనికి స్లోప్ ఎక్కువ ఉంది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఇక్కడ చూస్తే మీరు లెట్ మీ టేక్ ఇక్కడ కన్సిడర్ దిస్ ఈజ్ 1 graph, లేదు అని అంటే ఇలా తీసుకోండి, చూద్దాం. సింపుల్ తీస్తాను, ఫస్ట్ ఇలా తీసుకుందాం. చూడండి, ఇప్పుడు సో ఇక్కడేమో చింటూ ఉన్నాడు, ఇక్కడ పింకు ఉన్నాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఏ గ్రాఫ్కి స్లోప్ ఎక్కువ ఉంటుంది? మీరు కొంచెం జనరల్ థింకింగ్ చేయండి, ప్రతిదీ కూడా సబ్జెక్ట్లోకి వెళ్ళకుండా కొంచెం జనరల్ థింకింగ్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడున్న పర్సన్ ఈజీగా ఇక్కడికి రీచ్ అవుతాడా, లేదంటే ఇక్కడున్న పర్సన్ ఇక్కడికి ఈజీగా రీచ్ అవుతాడా? ఆబ్వియస్గా సో ఇక్కడున్న పర్సన్ ఇక్కడికి తొందరగా రీచ్ అవుతాడు, అవునా? ఎందుకు? ఇక్కడ స్లోప్ తక్కువ ఉంది. మనం ఇప్పుడు లెట్స్ సే ఒక ర్యాంప్ ఉంది, ఈ ర్యాంప్ ఇలా ఉందనుకోండి,
సో పర్సన్ కొంచెం కష్టమైనా ఎక్కగలుగుతాడు. బట్ ర్యాంప్ ఇలా ఉందనుకోండి, సో అప్పుడు ఏంటి, సో ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, అంతేనా? సేమ్ థింగ్ హియర్. ఇక్కడ చింటూ ఏంటంటే కొంచెం ఈజీగా ఈ పాయింట్కి రీచ్ అవ్వగలుగుతాడు, ఎందుకంటే దీని స్లోప్ తక్కువ, అవునా? అదే దీనిది చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం స్లోప్ పెరిగిపోయింది, అవునా? కొంచెం చూడండి స్టీప్ ఉంది. సో మోర్ ఈజ్ ద స్టీప్నెస్, మోర్ విల్ బి ద స్లోప్. మోర్ ఈజ్ ద స్టీప్నెస్. సో టూ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మోర్ ఈజ్ ద స్టీప్నెస్, మోర్ ఈజ్ ద యాంగిల్. More is the angle. So then we can say more will be the slope. More will be the slope. ఏనా? సో మీకు సింపుల్గా చెప్పాలి అంటే మ్యాథమెటిక్స్ టర్మ్స్లో, సో లెట్ మీ టేక్ ఇక్కడ ఇది θ1 అనుకోండి, ఇది θ2 అనుకోండి, ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ θ1 ఇది, θ2 ఇది. సో ఈ θ1 కంటే θ2 ఎక్కువ ఉంది. సో ఆబ్వియస్గా అప్పుడు ఏమవుతుంది, ద θ2 ఈజ్ గ్రేటర్ దెన్ ద θ1. సో దట్ మీన్స్ ద tan θ2 విల్ బి గ్రేటర్ దెన్ tan θ1 కదా. tan θ2 విల్ బి గ్రేటర్ దెన్ tan θ1. సో అంటే దాని మీనింగ్ ఏంటి, ద స్లోప్ ఆఫ్ ద 2 ఈజ్ గ్రేటర్ దెన్ స్లోప్ ఆఫ్ ద 1. సో ఈ రెండిట్లో దేనికి స్లోప్ ఎక్కువ ఉంది అని అంటే, సో ఈ గ్రాఫ్కి, సో దీన్ని 1 అనుకోండి, సో దీన్ని 2 అనుకోండి. సో ద సెకండ్ గ్రాఫ్ హ్యాస్ ద మోర్ స్లోప్ కంపేర్ టు ద ఫస్ట్ గ్రాఫ్, ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇది ఈజీ అయిపోద్ది అనమాట. మోర్ ఈజ్ ద యాంగిల్ మేడ్ విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్, సో దెన్ మోర్ విల్ బి ద స్లోప్, ఓకేనా? సో ఇక్కడ దేనికి స్లోప్ ఎక్కువ ఉంది, సెకండ్ దానికి స్లోప్ ఎక్కువ ఉంది, రైట్? సో నెక్స్ట్, సో ఇలా ఇది మనకు ఓకే, ఇది ఈజీగా చేయగలుగుతాం. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకి నెగిటివ్ దాంట్లో కంపేర్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో ఎలానో చూద్దాం చూడండి. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ద అనదర్ ఎగ్జాంపుల్, సో లెట్ మీ టేక్ దిస్ ఈజ్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ ద పాజిటివ్ వై యాక్సిస్. ఇప్పుడు టూ డిఫరెంట్ గ్రాఫ్స్ తీసుకుందాం. ఇక్కడ తీసుకుంటే, సో లెట్ మీ టేక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ గ్రాఫ్, ఇది ఫస్ట్ గ్రాఫ్ అనుకోండి, అండ్ దెన్ సో దిస్ ఈజ్ ద సెకండ్ గ్రాఫ్. ఇది సెకండ్ గ్రాఫ్ అనుకోండి, అండ్ ఇది థర్డ్ గ్రాఫ్, ఇలా అనుకోండి. సో 3 గ్రాఫ్స్ తీసుకున్నాను నేను. సో మీరు ఒకసారి కొంచెం యాంగిల్స్ మెజర్ చేయండి. యాంగిల్స్ ఎప్పుడైనా సరే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో మెజర్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకుంటే మీకు ఇది లెట్స్ సే సమ్ 120 డిగ్రీస్ ఉంది అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకుంటే దీనికంటే ఇటు యాంగిల్ పెరిగింది కదా, ఇది చూడండి కొంచెం యాంగిల్ పెరిగింది, ఇంక ఇటువైపు వచ్చింది. లెట్స్ సే ఇది సమ్ 135 డిగ్రీస్ అనుకుందాం. ఇప్పుడు దీనికంటే ఇక్కడ యాంగిల్ ఇంకొంచెం పెరిగింది. సో ఇప్పుడు ఈ యాంగిల్ చూసుకుంటే ఇది ఎంత అవుతుంది, 150 డిగ్రీస్ అవుతుంది, ఓకేనా? సో మీరు కొంచెం కేర్ఫుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో ఈ tan 120 డిగ్రీస్ ఏమో మనకి, సో హూజ్ వాల్యూ విల్ బికమ్ tan 120 - √3 అవుతుంది, tan 135 -1 అవుతుంది, సో tan 150 - 1/√3 అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే మీరు మ్యాథమెటికల్ వాల్యూస్ చూడొద్దు. మ్యాథమెటికల్ వాల్యూస్ చూసి మీరు స్లోప్ డిసైడ్ చేశారనుకోండి, సో దెన్ మీ ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ జనరల్ థింకింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పర్సన్ ఇక్కడ నిల్చున్నాడు, ఇక్కడికి రీచ్ అవ్వడానికి కొంచెం తక్కువ కష్టపడితే సరిపోతుంది, ఎందుకంటే ఇది కొంచెం ఫ్లాట్ ఉంది లైన్. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం స్టీప్నెస్ పెరిగింది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి స్టీప్నెస్ పెరిగింది, అవునా? సో కాబట్టి ఈ పర్టికులర్ గ్రాఫ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అని అంటే కొంచెం ఎక్కువ కష్టపడాలి, అంటే స్టీప్నెస్ ఎక్కువ అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే స్టీప్నెస్ ఇంకా ఎక్కువైపోయింది చూడండి, ఈ లైన్ కొంచెం స్ట్రైట్గా ఉంది ఇంకా ఇట్లా, రైట్? సో ఇక్కడ స్టీప్నెస్ ఇంకా పెరిగిపోయింది, ఇక్కడ ఇంకా ఎక్కువ కష్టపడాలి. సో అంటే మీకు జనరల్గా ఒకసారి వీటికి నేమ్స్ ఇస్తే మనం ఇది 1, ఇది 2, ఇది 3 అనుకుంటే, సో ద స్లోప్ ఆఫ్ ద థర్డ్ ఈజ్ గ్రేటర్ దెన్ స్లోప్ ఆఫ్ ద సెకండ్ ఈజ్ గ్రేటర్ దెన్ స్లోప్ ఆఫ్ ద ఫస్ట్ వన్. ఇదేంటి మనం చూసి కొంచెం లాజికల్ థింకింగ్తో చెప్పిన ఆన్సర్. బట్ మ్యాథమెటికల్గా ఒకసారి మనం చూస్తే, ఫిజిక్స్ పరంగా చూస్తే, సో దీన్ని స్లోప్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ ఇక్కడ అంటే క్లియర్గా ఉంది, తీటా ఎంత ఎక్కువ ఉంటే స్లోప్ అంత ఎక్కువ ఉంటుంది, దిస్ ఈస్ ఫైన్. బట్ ఇక్కడ
ఇక్కడేమో టీటా ఎక్కువ ఉంది సార్, మరి ఇక్కడేమో టీటా తక్కువ ఉంది, మీరేమో ఇక్కడ స్లోప్ ఎక్కువ అంటున్నారు, ఇక్కడ స్లోప్ తక్కువ అంటున్నారు. ఓకేనా? సో ద థింగ్ ఈస్ ఇదేంటి అని అంటే నెగిటివ్స్లో ఎక్కువ ఉంది, నెగిటివ్ స్లోప్ అది. మీకు ఒకవేళ ఇదే గుర్తుపెట్టుకోవాలి, మీరు ఈ లైన్ ద్వారానే ఆన్సర్ చేయాలి అనుకోండి, ఏం చేయండి అంటే మోర్ ఈజ్ ద యాంగిల్ మోర్ ఈజ్ ద స్లోప్ అనుకోండి. సో ఇప్పుడు మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని? సింపుల్గా ఇది 150 degrees అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఇది 30 అవుద్దా? సో ఇది 135 అయితే సో దిస్ యాంగిల్ విల్ బికమ్ సమ్ 45 degrees. ఇది 120 degrees అయితే ఇది 60 degrees. ఓకేనా? సో మీరు ఈ యాంగిల్ చూడండి బెటర్. ఓకేనా? ఇది 60 degrees, 60 degrees ఈజ్ గ్రేటర్ దాన్ ద 45 degrees ఈజ్ గ్రేటర్ దాన్ 30 degrees. సో అందుకనేసి సో ద నెగిటివ్ స్లోప్ మనం కన్సిడర్ చేసుకునేటప్పుడు సో ద క్లాక్ వైజ్ డైరెక్షన్, మీకు అందుకే ఇంతకుముందు చెప్పింది. సో కొంచెం లాజికల్గా థింక్ చేయండి ఇక్కడ. సో ద నెగిటివ్ స్లోప్ కన్సిడర్ చేసుకునేటప్పుడు సో వీ టేక్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇక్కడ మనం మీరు యాంగిల్ ఏమో యాంటీ క్లాక్ వైజ్లో చూస్తున్నారు, బట్ స్లోప్ ఏమో నెగిటివ్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఓకేనా? యాంటీ క్లాక్ వైజ్ అంటే స్లోప్ పాజిటివ్. సో ఇప్పుడు మనకి నెగిటివ్స్లో కావాలి అంటే మీరు చూడాల్సింది ఏంటి? ఇవి ఈ యాంగిల్స్, ఎందుకంటే ఇది మొత్తం స్ట్రైట్ లైన్ కదా, 180 ఉండాలి, ఇది 150 అంటే ఇది 30, ఇది 135 అంటే ఇది 45, ఇది 120 అంటే ఇది 60. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే దీనికి 60 degrees, దీనికి 45, దీనికి 30. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు? మోర్ ఈజ్ ద యాంగిల్ మోర్ విల్ బి ద స్లోప్. సో ఈ వేలో మీరు పాజిటివ్ స్లోప్కి అండ్ నెగిటివ్ స్లోప్కి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇది క్లియరా? ఈజ్ ఇట్ డన్ గైస్? ఇక్కడ వరకు ఓకేనా? డన్, నోట్ చేసుకున్నారా? సో క్లియర్. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తే సో మనకి స్ట్రైట్ లైన్ చేసేసరికి ఈరోజు టైం అయిపోయేటట్లుంది. మళ్ళీ ఎలిప్స్, పారాబోలా ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చేయాల్సి వస్తుంది. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ స్ట్రైట్ లైన్తో సరిపోతుంది. ఎందుకంటే సో ఐమ్ కీపింగ్ క్లాస్ బిలో 1 hour. స్టార్టింగ్లో మనకు కొంచెం ఆడియన్స్ వచ్చే వరకు సో 1 hour బిలో పెట్టేసి సో ఒకసారి స్టూడెంట్స్ అందరూ వచ్చాక, ఎందుకంటే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరికి తెలియదు, ఇది ఏదో ఒకరిద్దరు చూస్తున్నారు, సో బట్ వాళ్ళు కూడా ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఇఫ్ మోర్ పీపుల్ కమ్ ఇన్ ద ఫ్యూచర్, ఇప్పుడు క్లాస్ డ్యూరేషన్ని 1 hour 15 minutes ఆర్ 1 hour 1.5 hour కూడా ఎక్స్టెండ్ చేద్దాం. ఓకేనా? సో రిక్వైర్మెంట్ని బట్టి. ఓకే, సో ఇంతకుముందు మనం జనరల్ ఫార్మ్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్కి ఏం మాట్లాడుకున్నాం? స్ట్రైట్ లైన్ జనరల్ ఫార్మ్, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. సో మీరు ఇప్పటి వరకు నేర్చుకున్నది ఏంటి అని అంటే m అంటే xకి పవర్ 1 yకి పవర్ 1 అంటే ఇది ఒక స్ట్రైట్ లైన్. సో దీంట్లో m ఏంటిది? m ఈజ్ ద స్లోప్. సో ఇప్పుడు ఈ స్లోప్ గురించి డిఫరెంట్ థింగ్స్ నేర్చుకున్నారు మీరు. ఏది పాజిటివ్ స్లోప్, ఏది నెగిటివ్ స్లోప్, ఏ స్ట్రైట్ లైన్కి 0 స్లోప్ ఉంటుంది, ఏ స్ట్రైట్ లైన్కి ఇన్ఫినిటీ ఉంటుంది. సార్ మరి c ఏంటి? వాట్ ఈస్ దిస్ c? దిస్ c ఈజ్ కాల్డ్ ద ఇంటర్సెప్ట్. ఓకేనా? సో ఈ ఇంటర్సెప్ట్ అంటే ఏంటి అని అంటే సో ద లైన్, ద పాయింట్ ఎట్ విచ్ straight line cuts the y-axis. The point at which the straight line cuts the y-axis. That point is said to be the intercept. ఓకేనా? సో మీకు సింపుల్గా చెప్పాలి అని అంటే ఇక్కడ ఒక 2-3 గ్రాఫ్స్ తీసుకుందాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇది x-axis, y-axis. సో దీంట్లో నేను డిఫరెంట్ గ్రాఫ్స్ తీసుకుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ గ్రాఫ్ అనుకోండి, సో అండ్ దెన్ ఇది సెకండ్ గ్రాఫ్ అనుకోండి. సో ఈ 2 గ్రాఫ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే దేనికి స్లోప్ పాజిటివ్ ఉంది, దేనికి స్లోప్ నెగిటివ్ ఉంది, అండ్ దేనికి ఇంటర్సెప్ట్ పాజిటివ్ ఉంది, దేనికి ఇంటర్సెప్ట్ నెగిటివ్ ఉంది. సో మీరే చెప్పాలి. సో ఎలా చెప్తాను చూడండి. సో లెట్స్ సే ఇది ఫస్ట్ గ్రాఫ్ అనుకుందాం. ఈ ఫస్ట్ గ్రాఫ్కి సో డైరెక్ట్ స్లాంట్ టువర్డ్స్ రైట్ అంటే దీని స్లోప్ నెగిటివ్. ఫస్ట్ థింగ్ నాకు తెలిసింది ఏంటంటే దీని స్లోప్ నెగిటివ్. ఇప్పుడు ఇంటర్సెప్ట్ ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్ ఈ వై యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది చూడండి, పాజిటివ్ వై యాక్సిస్ని కట్ చేస్తుంది. ఈ ఆరిజిన్ నుంచి ఈ పాజిటివ్ వై యాక్సిస్ వరకు ఉన్నదాన్ని దీన్ని ఏమంటాం అంటే సో ఇంటర్సెప్ట్ అంటాం. ఓకేనా? ఇక్కడ ఇంటర్సెప్ట్ లెట్స్ ఈ వాల్యూ సమ్ 4 అనుకోండి, గ్రాఫ్ మీద ఇది 4 ఉంటే
సో దీని ఇంటర్సెప్ట్ సి ఈజ్ ఈక్వల్స్ టు 4 రాస్తాం. ఓకేనా? సో అంటే ఈ గ్రాఫ్ ది ఇంటర్సెప్ట్ పాజిటివ్. దిస్ గ్రాఫ్ హ్యాస్ ఇంటర్సెప్ట్ పాజిటివ్, ఎందుకంటే ఇది పాజిటివ్ వై యాక్సిస్ ని కట్ చేసింది. అదే ఈ సెకండ్ గ్రాఫ్ గురించి మాట్లాడుకుంటే దిస్ సెకండ్ గ్రాఫ్, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ టీటా అన్నది అక్యూట్. లేదు అని అంటే ఇంకో వేలో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, స్లాంట్ టువర్డ్స్ లెఫ్ట్. సో స్లాంట్ లెఫ్ట్ ఉన్నప్పుడు దీని స్లోప్ అన్నది పాజిటివ్ ఉంటుంది, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, సో మనకి ఇక్కడ ఇది వై యాక్సిస్ ఎక్కడ కట్ చేస్తుంది చూడండి, నెగిటివ్ వైలో కట్ చేస్తుంది. సో కాబట్టి దీని ఇంటర్సెప్ట్ వచ్చేసరికి ఇట్స్ అ నెగిటివ్ ఇంటర్సెప్ట్. సో ద ఇంటర్సెప్ట్ ఈస్ నెగిటివ్. ఓకేనా? సో ఒకవేళ ఇక్కడ గ్రాఫ్లో దీని మీద సమ్ 3 ఉందనుకోండి, సో దీని ఇంటర్సెప్ట్ సి ఈజ్ ఈక్వల్స్ టు -3 అని రాస్తాం. ఓకేనా? సో ఎక్కడ ఇంటర్సెప్ట్ పాజిటివ్, ఎక్కడ ఇంటర్సెప్ట్ నెగిటివ్, ఎక్కడ స్లోప్ పాజిటివ్, ఎక్కడ స్లోప్ నెగిటివ్. ఇప్పుడు మీకు కంప్లీట్ స్ట్రైట్ లైన్ గురించి ఒక ఐడియా వచ్చిందా? స్లోప్ ఏంటి, ఇంటర్సెప్ట్ ఏంటి, ఏది ఎప్పుడు పాజిటివ్. ఇప్పుడు ఇంటర్సెప్ట్ 0 అంటే ఏం చేస్తాం సార్ మరి? వాట్ డస్ ఇట్ మీన్ బై ఇంటర్సెప్ట్ 0? ఇంటర్సెప్ట్ 0 అంటే సో ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ అంటే no y coordinate అనమాట. No y coordinate is nothing but it's passing through the origin. Passing through the origin. Clear? సో ఒకసారి నోట్ చేసుకోండి, ఇది మీకు స్ట్రైట్ లైన్కి సంబంధించి ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇక మీకు కైనమాటిక్స్ కావచ్చు, ప్రొజెక్టైల్ మోషన్లో కావచ్చు, ఇక ఏ చాప్టర్ అయినా సరే, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ కావచ్చు. సో అక్కడ ఎస్పెషల్గా ద ఈ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ గ్రాఫ్స్ డ్రా చేస్తాం మనం. ఓకేనా? సో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటాం, గుర్తుందో గుర్తులేదో మీకు. సో ఆ గ్రాఫ్స్ వచ్చినప్పుడు సో యూ గెట్ ద ఐడియా. ఓకేనా? సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి డ్రాపర్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఇంకా కంప్లీట్ చేసి ఉండరు మోడర్న్ ఫిజిక్స్. ఓకే, సో డన్. చలో, సో ఇది ఒకసారి నోట్ చేసుకోండి. సో ఒక సింపుల్ క్వశ్చన్ చేద్దామా? నాతో పాటు క్వశ్చన్ చేయండి, ట్రై చేయండి, చూద్దాం. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ఏ లైన్ whose coordinates are 2, 2, 4, 8. సో మీరు ఫస్ట్ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్. సో ఇది x యాక్సిస్, y యాక్సిస్. సో 2, 2 అంటే ఎక్కడ ఉంటుంది? x లో 2, y లో 2. సో లెట్స్ సే దిస్ పాయింట్ ఈస్ 2, 2. 4, 8 అంటే x లో 4 అండ్ y లో 8. లెట్స్ సే దిస్ పాయింట్ ఈస్ సమ్ 8. అంటే దిస్ విల్ బికమ్ ద 4, 8 పాయింట్. సో దిస్ విల్ బికమ్ 2, 2 పాయింట్. ఇప్పుడు మనకి ఏం కావాలి? స్లోప్ కావాలి, ద స్లోప్ ఆఫ్ ద లైన్. సో ఇది లైన్, ఇది లైన్, దీని స్లోప్ ఎలా ఫైండ్ చేస్తాం మనం? సో సింపుల్గా ద స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ y2 తెలుసు, y1 తెలుసు. సో y2 బై y1 బై y2 మైనస్ y1 బై ద x2 మైనస్ x1. సో విచ్ ఈస్ y2 8 మైనస్ y1 2. సో అండ్ దెన్ x2 4, x1 2. So 6 by 2, which is nothing but 3. So the slope is 3. For this particular graph, the slope is 3. Okay, na? Clear? So atlane, so you can do so one more question. Ee question jodi idi koncham logical question. Find the value of slope at x equals to 2. So meeku oka logic cheppa. Idi ikkada chudandi, first graph chudandi. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. సో మీరు ఇక్కడ చూస్తే ఇదేమో 4, ఇదేమో 20. అంటే మనకు 2 అంటే ద 2 పాయింట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ హియర్. అవునా? సో ఇక్కడ గ్రాఫ్ కావాలి మనకి, అంటే ఇక్కడ స్లోప్ కావాలి. ఎలా ఫైండ్ చేస్తాం? ఎలా ఫైండ్ చేస్తారు చెప్పండి? కొంచెం అప్రాక్సిమేషన్, కొంచెం లాజికల్గా థింక్ చేయండి. సో దిస్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా కదా. లెట్స్ సే దిస్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోని ఇది కూడా టీటా అవుతుంది కదా. దిస్ యాంగిల్ ఈస్ టీటా. మీరు కొంచెం లాజికల్గా థింక్ చేయండి. ఇక్కడ ఇది టీటా అయితే చలైతే దిస్ ఈజ్ సమ్ ఆల్ఫా కదా, అవునా? సో ఇది ఆల్ఫా అయినప్పుడు ఇది కూడా ఆల్ఫా అవుతుందా? ఇది కూడా ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నాను అంటే ద tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిల్లో ద tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ 20 బై అడ్జసెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 4. సో ద tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ద 5. సో మీకు ఏం చెప్పాను? సో ఇట్ ఈస్ స్లాంట్ టువర్డ్స్ రైట్, లేదంటే
you are taking the angle clockwise. So as alpha you are taking clockwise, this value must be negative kada. So that means, so the tan alpha, which is nothing but the slope here, is going to be -5. సార్ మరి వాళ్ళు అడిగింది 2 దగ్గర కదా, మీరు ఫైండ్ చేసింది ఇక్కడ కదా. మీకు ఏం చెప్పాను, ద స్ట్రైట్ లైన్ స్లోప్ ఈజ్ గోయింగ్ టు బి కాన్స్టెంట్. ఎందుకు, టీటా కాన్స్టెంట్ ఉంటుంది, ఇక్కడ కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్. సో ద టీటా ఈజ్ గోయింగ్ టు బి కాన్స్టెంట్ అండ్ ద tan టీటా ఈజ్ గోయింగ్ టు బి కాన్స్టెంట్. ఈ టీటా కాన్స్టెంట్ ఉంటే ఆల్ఫా కూడా కాన్స్టెంట్. సో అప్పుడు ఏమవుతుంది, tan ఆల్ఫా కాన్స్టెంట్, స్లోప్ ఈస్ నెగిటివ్. చూడండి, స్లాంట్ టువర్డ్స్ రైట్, పాజిటివ్ నెగిటివ్ స్లోప్. అంతేనా, క్లియర్? అండర్స్టూడ్ దిస్ పాయింట్ గైస్? చల్ నెక్స్ట్. సో ఇది మీరు హోంవర్క్ చేయండి. సో ఫైండ్ ద స్లోప్ ఆఫ్ దిస్ వన్. సో డూ ఇట్ యాజ్ ద హోంవర్క్ అండ్ కామెంట్ యువర్ ఆన్సర్. హోంవర్క్ 1. అండ్ వీటికి కూడా సో డిఫరెంట్ పాయింట్స్ దగ్గర నేను ఇప్పుడు ఇక్కడ ఇస్తాను, దేనికి పాజిటివ్ స్లోప్ ఉంటుంది, దేనికి నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ పాయింట్ తీసుకోండి, ఇక్కడ వై పాయింట్ తీసుకోండి. ఈ గ్రాఫ్కి ఇక్కడ ఎక్స్ తీసుకోండి, ఇక్కడ వై తీసుకోండి. సో ఎక్కడ పాజిటివ్ ఉంటుంది స్లోప్, ఎక్స్ దగ్గర వై దగ్గర, సో ఎక్కడ నెగిటివ్ ఉంటుంది. సో మీరు చెప్పండి. సో అండ్ దెన్ సేమ్ ఈ పాయింట్స్ కూడా, ఇక్కడ సమ్ ఎక్స్ పాయింట్, ఇక్కడ సమ్ వై పాయింట్. సో ఇక్కడ సమ్ ఎక్స్ పాయింట్, ఇక్కడ సమ్ వై పాయింట్. సార్ ఎలా ఫైండ్ చేయాలి సార్ వీటికి, ఇవి స్ట్రైట్ లైన్స్ కాదుగా అంటే, ఇది స్ట్రైట్ లైన్ గ్రాఫ్ కాదు, బట్ మీకు ఎక్కడైతే స్లోప్ ఫైండ్ చేయమన్నారో అక్కడ ఒక ట్యాంజెంట్ డ్రా చేయండి. నేను ఒకటి ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను వై దగ్గర ఫైండ్ చేస్తున్నా, ఈ పాయింట్ దగ్గర కావాలంటే అక్కడ ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తున్నా. ఇప్పుడు ఈ ట్యాంజెంట్ అనేది ఇట్ ఈస్ మేకింగ్ అబ్ట్యూస్ యాంగిల్, సో దట్ ఐ కెన్ సే ద స్లోప్ ఎట్ వై ఈజ్ నెగిటివ్. అంతేనా, స్లోప్ ఎట్ వై ఈజ్ నెగిటివ్. అట్లే స్లోప్ ఎట్ ఎక్స్ కూడా ఫైండ్ చేయండి. అండ్ ఈ రెండింటిలో దేనికి స్లోప్ ఎక్కువ ఉందో కూడా కంపేర్ చేయండి. ఓకేనా, సేమ్ ఇక్కడ ఈ దీంట్లో కూడా. ఓకేనా, సో కావాలంటే ఇక్కడ కూడా మీకు ఏమవుద్ది, సో ఇఫ్ ఐ రైట్, ఇది ఏమవుద్ది, ఇది కూడా అబ్ట్యూస్ యాంగిలే. సో ద స్లోప్ ఎట్ ఎక్స్ ఈజ్ ఆల్సో నెగిటివ్. బట్ ఈ రెండిట్లో మోర్ స్లోప్ దేనికి ఉంటుంది, మీకు స్లోప్ గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పాను, సో ఇక్కడ ఇది ఎక్కువ ఉంది, ఈ యాంగిల్, లెట్స్ సే ఈ యాంగిల్ ఎక్కువ ఉంది అంటే దిస్ ఈజ్ సమ్ ఆల్ఫా. సో ఈ యాంగిల్ కొంచెం తక్కువ ఉంది అంటే ఈ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. సో దట్ మీన్స్ ఈ స్లోప్ ఎక్కువ, ద స్లోప్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద స్లోప్ ఆఫ్ వై. అర్థమైందా మీకు, ఈ యాంగిల్ ఎక్కువ ఉందమ్మా ఇది. లేదంటే మీరు సింపుల్గా చెప్పాలంటే దీనికి స్టీప్నెస్ ఎక్కువ, దీనికి స్టీప్నెస్ తక్కువ, అట్లా ఏం చెప్పవచ్చు. మ్యాథమెటికల్గా చెప్పాలంటే ఈ యాంగిల్ ఎక్కువ, అప్పుడు ఇది కొంచెం తక్కువ ఉంటుంది క్లాక్ వైజ్ది. ఈ యాంగిల్ ఇంకా ఎక్కువ, సార్ తక్కువ, ఈ యాంగిల్ ఏమవుతుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది మొత్తం 180 ఉండాలి. సో అప్పుడు ఈ యాంగిల్ కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో ద స్లోప్ ఎట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ స్లోప్ ఎట్ వై. సో సేమ్ డూ ఫర్ దిస్ గ్రాఫ్ అండ్ దిస్ గ్రాఫ్ అండ్ దిస్ గ్రాఫ్. ఇవి మీరు హోంవర్క్గా చేయండి. అట్లనే సో ఇంటర్సెప్ట్ మీకు చెప్పాను కదా, సో ఇంటర్సెప్ట్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ చూడండి, సో యూ కెన్ డ్రా ద డిఫరెంట్ గ్రాఫ్స్. సో ఈ y ఈజ్ ఈక్వల్స్ టు √3x + 4. ఈ గ్రాఫ్ ఎలా డ్రా చేస్తారు చెప్పండి. సో దీన్ని ఫస్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు mx + c ఫామ్లో కంపేర్ చేయండి. y ఈజ్ ఈక్వల్స్ టు √3x + 4. మీరు చూస్తే స్లోప్ √3 పాజిటివ్, స్లోప్ పాజిటివ్ ఉందంటే స్లాంట్ టువర్డ్స్ లెఫ్ట్. అండ్ దెన్ సో ఇంటర్సెప్ట్ పాజిటివ్ అండ్ స్లోప్ ఈజ్ ఆల్సో పాజిటివ్, somewhat like this. And slope √3 అంటే this angle must be 60 degrees and ఈ ఇంటర్సెప్ట్ వచ్చేసరికి 4. అంతేనా, ఇదే కదా. సో అట్లా మీరు డిఫరెంట్ గ్రాఫ్స్ని, సో టేక్ సమ్ ఈక్వేషన్స్, ర్యాండమ్ ఈక్వేషన్స్ తీసుకోండి. y ఈజ్ ఈక్వల్స్ టు సమ్ √3x - 4 దీనికి డ్రా చేయండి. సో అట్లే y ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 1/√3x + 4. సో y ఈజ్ ఈక్వల్స్ టు సో -1/√3x - 4. సో ఇది కూడా గ్రాఫ్ డ్రా చేయండి. సో మీకు ఇచ్చిన ఈక్వేషన్ని y ఈజ్ ఈక్వల్స్ టు mx + c తో కంపేర్ చేసి సో దెన్ డ్రా ద గ్రాఫ్. ఓకేనా, సో ఇది అర్థమైతే మీరు ఈజీగా డ్రా చేయగలుగుతారు. అంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ అని అనట్లేదు, దాని షేప్ డ్రా చేయండి సరిపోతుంది. అంటే స్లాంట్ టువర్డ్స్ రైట్ ఉంటుందా లెఫ్ట్ ఉంటుందా, y యాక్సిస్ని పాజిటివ్లో కట్ చేస్తుందా నెగిటివ్లో కట్ చేస్తుందా, అంతే. ఓకేనా, సో దీస్ గ్రాఫ్స్ ఆల్ ఆర్ హోంవర్క్. ఓకే, సో జస్ట్ కంపేర్ చేయడం, డ్రా చేయడం. సో ఈవెన్ ఇది కూడా సేమ్ గ్రాఫ్స్, అన్ని కూడా స్ట్రైట్ లైన్ గ్రాఫ్స్. ఓకే, సో ఇక పారాబోలా, సో రెక్టాంగులర్ హైపర్బోలా, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. ఆల్రెడీ
క్లాస్ ఈజ్ క్లోజ్ టు 1 అవర్. మీకు చెప్పాను కదా 1 అవర్ కంటే బిలోనే తీసుకుంటానని. సో దట్స్ ఇట్ అబౌట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ ద స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. ఓకేనా? సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ సో విత్ అదర్ కంటెంట్. సో మళ్ళీ బేసిక్ మ్యాథమెటిక్స్లో లెక్చర్ నెంబర్ 5. సో డెఫినెట్గా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఆస్క్ దెమ్ టు ఫాలో. సో అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ సీరియస్గా డైలీ చూసే వాళ్ళు వచ్చినా ఐ విల్ కండక్ట్ ద లైవ్ సెషన్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.